కొన్ని ఆలోచనలు చేసి కొన్ని ఇంప్లిమెంట్ చేసావు. సువార్త పరంగా కానీ, సేవా పరంగా కానీ, కొన్ని ఆత్మలు రక్షించే విషయంలో కానీ, దేవుని పరిచర్య విషయంలో. నేను అంటున్నాను, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా అక్కడ ఆగిపోవద్దు. వినూత్నంగా ఆలోచించు, కొత్తగా అడుగులు వేయి. ఇంకా నేను నెక్స్ట్ ఇంకేం చేయొచ్చు? నేను యవనస్తుల్ని దేవుని కొరకు సంపాదించవచ్చు. యవన బిడ్డల హృదయాల్లో, యవన బిడ్డలు కూడా ఫ్రెష్గానే ఉంటారు వాళ్ళ హృదయాలు. ఆ హృదయాల్లో విషం నూరిపోయటానికి ఈరోజు మతోన్మాద శక్తులు పోరాడుతున్నాయి. యవనస్తులైన బిడ్డల హృదయాల్లో విషం నూరిపోసి సమాజాల్లో దేవుని సువార్త వ్యాప్తి కాకుండా ఆ యవన బిడ్డలు, ఆ చిన్న చిన్న వయసు ఉన్న వాళ్ళే అడ్డు తగిలి చివరికి వాళ్ళు స్టేషన్ల చుట్టూ కేసుల పాలై చివరికి కొంతమంది చెరసాల పాలైన పరిస్థితులు కూడా ఉన్నాయి. బొల్లాపల్లిలో సుబ్బరావమ్మ అనే తల్లిని చంపిన వాడి వయసు నాకు తెలిసి అంతా ఒక 22, 23, 24 ఏళ్ల వయసు ఉండొచ్చు. చిర్పి కొంతమంది సేవకుల ప్రాణాలు తీస్తున్నారు, కొన్ని చోట్ల అల్లర్లు సృష్టిస్తున్నారు. ఈరోజు మత విద్వేషాలు రెచ్చగొట్టి పరస్పరం భారతదేశము ఆంధ్ర రాష్ట్రము అన్న భేదం లేకుండా ఉత్తర భారతదేశం అంతా కూడా ఉన్మాదాన్ని నూరిపోసారు. ఇప్పుడు దక్షిణ భారతదేశానికి చిన్నగా విషం ఎక్కించారు. స్టార్ట్ అయింది, విషం ఎక్కింది. నేను అనుకున్నాను ఏ రాష్ట్రమైనా ప్రభావితమైతే ఆంధ్ర రాష్ట్రం ప్రభావితం కాదనుకున్నాను. కానీ ఇప్పుడు దక్షిణ భారతదేశంలో మత ఉన్మాదానికి బాగా మత ఉన్మాదంతో నిండిపోయినటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ కనపడుతుంది. ఇప్పుడు ఇక్కడ భారతదేశంలో ప్రధానమైన సమస్య ఏంటంటే, మనకి బోల్డ్ అనే సమస్యలు ఉన్నాయి కానీ అవన్నీ కాదు. ముందు మతం మనకి అని యవ్వన బిడ్డల్ని, చిన్న చిన్న వయసున్న పిల్లల్ని సమాజానికి దుర్మార్గులుగా, ఉన్మాదులుగా, కంటకులుగా మారుస్తున్నారు. ఇప్పుడు ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, కొద్దిగా మీరు ఆలోచిస్తారు, మీ బాధ్యతను మీరు గుర్తుపట్టి దేవుని పనిని ఇంకా చురుగ్గా చాకచక్యంగా జరిగించి బాల్య దినములయందే తమ సృష్టికర్తను కూర్చున్న స్పృహ, జ్ఞానం పసిబిడ్డలకి, యవన బిడ్డలకి కలిగిస్తారని నా ఆశ. ఎంతమందికి వినబడిందో, ఎంతమందికి అర్థమైందో? వినపడ్డోళ్ళందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మనసుంటే మార్గాలు ఉంటాయి. బిడ్డల్ని ప్రభావితం చేయాలనే ఆశ, ఆలోచన నీకుంటే దాన్ని ఎలా నెరవేర్చాలో ఆ జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో దేవుడే కృపనిస్తాడు. కానీ మనం సమాజాన్ని చూసే తీరు జాగ్రత్తగా ఉండాలి. పారదర్శకత ఉండాలి సమాజం విషయంలో. అర్థమైందా? కాల అయితే గ్రేట్. ఇప్పుడు మీకు ఒక వచనం చూపిస్తాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద నీకు వెలుగు వచ్చింది, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చింది అన్నాడు. బాగా వినాలి. నీకు వెలుగు వచ్చింది అని చెప్తున్నాడు. అంటే ఎవరికి చెప్తున్నాడు ఆ మాట? చీకటిలో ఉన్నవాడికి చెప్తున్నాడు. ఆల్రెడీ వెలుగులో ఉన్నవాడికి నీకు వెలుగు వచ్చిందని చెప్తే అర్థం లేదుగా.